మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్య ధ్యానానికి ఉపక్రమిస్తూ ఉన్నాను. రండి దేవుని లేఖనాన్ని చదువుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతములు గ్రంథము మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలను మనం చదువుదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చాలా చక్కగా రాయబడ్డాయి. అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఆ లేఖనంలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ నాతో కలిసి దేవుని లేఖనాన్ని తెరచి చూడండి. నేను ఆ మాటలు చదువుతా ఉన్నాను. శ్రద్ధ కలిగి దేవుని మాటలు పరిశీలన చేయండి. దయచేసి పిల్లలెవరూ ఆడలు పోతారు. వాళ్ళు ఆడుకోవాలనుకుంటే బయట ఆడించండి, చర్చిలో ఆడుకోవద్దు. ఇంకెవరు కూడా అశ్రద్ధగా అవ్వకుండా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచండి. ఈరోజు ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఎంతమంది ఆశగా ఉన్నారు? ఆశగా నిజంగా ఆశగా ఉన్నారు. ఎంతమంది ఈరోజు అనుకుంటున్నారు ప్రభు నాతో మాట్లాడతారని? ఎంతమంది అనుకుంటున్నారండి? నేను అనుకుంటున్నానండి. నేను అనుకోకపోతే ఎందుకు నిలబడతాను? దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడతాడు అని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. రండి చదువుదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఇలా రాయబడ్డాయి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకునవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని ముద్దెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. దేవుడి మాటలు ఈనాటి ధ్యానంలో మనకు దీవెనగా చేరిన గాక. ఆమె ఇక అందరూ నా వైపు చూడడానికి ప్రయత్నించాయి. నేను సూటిగా కొద్ది నిమిషాలు మీకు దేవుని లేఖనంలో ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగము చాలా ప్రత్యేకమైంది. కాస్త ఆలోచించే వారికి ఒకంత విచిత్రంగా, దేవుని లేఖనాన్ని అలా చదువుకుని వెళ్ళిపోయే వారికి చాలా ఆశ్చర్యంగా, దేవుని లేఖనాన్ని లోతుగా చదివే వారికి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారి చిత్తాన్ని తెలిపే మాటగా అక్కడ ఆ మాట చక్కగా రాయబడింది. ఏం జరిగింది, విషయం ఏంటి అని ఆలోచన చేస్తే మనందరం ఎరుగుదము. దేవుడు ఇశ్రాయేలు అందరి మీద అనగా 12 గోత్రాల మీద దావీదును రాజుగా నియమించిన తర్వాత దావీదు ఆ రాజు సింహాసనం మీదకి రావడానికి చాలానే కష్టపడ్డారు. 13 సంవత్సరాల యొక్క కఠోర కష్టాలు, బాధలు, శ్రమల మధ్య చివరికి ఒకనాటికి సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ మెల్లమెల్లగా ఎంత చక్కగా మాటలు రాయబడి ఉంటుందండి. ఒకరు దేవుడు తన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు అలా చేయలేండి. చాలా మంది అనుకుంటారు దేవుడి కార్యాలు చిటిగా జరిగిపోవాలి. దేవుడు తన చిత్తాన్ని క్రమంగా ఏమండి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ కార్యాన్ని జరిగిస్తూ వస్తారు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలనుకున్నప్పుడు అంచెలంచెలుగా దీవించుకుంటూ వస్తారు. ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు అంచెలంచెలుగా ఏమంటే అర్ధరాత్రుల్లో ఏమంటారండి క్షణమాత్రంలో దేవుడు వ్యక్తి జీవితాన్ని మార్చాడు. అలా మారిస్తే దాని వాల్యూ మనకు అర్థం కాదు. దేవుడు చేయగలరు, అద్భుతాలు అలాగే చేశారు, కానీ ఆ వాల్యూ మనకు అర్థం కాదు. అంచెలంచెలుగా దేవుడు దీవిస్తేనే ఆ వాల్యూ మనకు అర్థమవుతుంది. ఇదిగో చూడండి, దావీదును కూడా దేవుడు అంచెలంచెలుగా ఒకరు కొద్దిమంది ఒక గోత్రం వారు ఒక్కొక్కరుగా దావీదును సపోర్ట్ చేస్తూ ఒక 5 డే ఇశ్రాయేలు మీద ఒక రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజుగా పట్టాభిషేకుడు అయిన తర్వాత దావీదు అన్నాడు, నా కొరకు నేను చక్కగా అన్ని ఉన్నాయి, కానీ నా దేవుని మందసానికి నా మనసు ఎక్కడో ఉంది, ఎక్కడో వేరే చోట ఎవరి దగ్గర ఉండిపోయింది. నేను ఆ మందసాన్ని తీసుకొచ్చి మన దేశంలో, మన మంచి ప్రాంతంలో, ఒక శ్రేష్టమైన ప్రదేశంలో
దానికోసం గుడారం వేసి అందులో పెట్టాలని ఆశపడుతున్నాను. రండి అందరం కలిసి వెళ్ళి ఆ మందసాన్ని పట్టుకొద్దామని ఇశ్రాయేలు అందరినీ, ఎంత మంచి మాట ఉంటుందండి చూడండి. 5వ వచనంలో కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హామోతునకు పోవు మార్గము వరకు నుండి ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చారు. అర్థమవుతుందండి, ఎవరిని వదలలేదండి. ఇశ్రాయేల్ అందరినీ పోగేసి రండి మనం అందరం వెళ్ళి దేవుని మందసాన్ని తీసుకొని వద్దాం, మన దేశంలో దాన్ని పట్టుకొద్దాం, అది ఎక్కడో కిర్యత్యారీం అనే ప్రదేశంలో ఉండిపోయింది, దాన్ని మనం పట్టుకొచ్చేద్దాం అని దావీదు మహాసంబరంగా పండగలాగా, అలాగంటే ఒక పండగలాగానే కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు వెళ్ళి దేవుని మందసాన్ని పట్టడానికి వెళ్ళారు. రాజుగారు కదండి, మొదటిగా రాజుగారి యొక్క హంగుకి ఆర్పడానికి ఏం తక్కువ లేకుండా దాన్ని తోలడానికి 2 మనుషులు, మంచి కొత్త బండి, 2 ఎడ్లు, మంచి ఎద్దుల బండి, కొత్త బండి నుండి అప్పుడు దాకా ఎవరో వాడిని ఎద్దుల బండి తయారు చేయించి మంచి బండి దాని మీద దాన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పని మనం చదివాం. ఏమన్నా తెలుసా? వాళ్ళు పూర్ణ శక్తితో, ఎలాగండి ఆ మాట చదువుతారు ఒకసారి. 8వ వచనంలో దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకసారి ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఈరోజు ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో మేము పూర్ణ శక్తితో చేశామండి అన్నవాళ్ళు చేయటం? అదేమండి అలా సరిపోతున్నారు అంటే నువ్వు చుట్టూ చేశారా, సత్సంగం చేశారా? ఖచ్చితంగా సర్వసాధారణంగా చేస్తామండి. ఊళ్ళోకి రాగానే ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ వచ్చేస్తుంటాయి. బుర్రలో ఆలోచనలు, చేతులకు నీరసాలు, కాళ్ళకి సత్తులు లేకుండా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఎక్కడొక్క తెలిసాక గుళ్ళోకి రాగానే. ఏమంటే ఊళ్ళో బయట పని చేసుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, చక్కగా అన్నీ ఆరోగ్యవంతంగా ఉంటాయి. నొప్పులు ఉంటాయంటే అయితే పని చేసుకుంటాం, నొప్పులు ఉంటానే ఉంటే ఉడుకులు చేస్తాం, నొప్పులు ఉంటాయంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా, నడుము నొప్పులు ఉన్నా చేస్తాం, పని చేసుకుంటాం. జీవనోపాధికి సంబంధించిన పనులన్నీ మరి గుళ్ళోకి రాగానే ఏమవుతుందండి? నడుము నొప్పి వచ్చేస్తుంది, కళ్ళు మంటలు వచ్చేస్తుంటాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి. అంటే మనము ఎంత నిర్లక్ష్యంగా ప్రభు సన్నిధిలో ఉన్నామో ఆలోచించండి. ఇక విషయానికి వచ్చేస్తాడు. ఇక్కడ దావీదు ఇశ్రాయేలు అందరూ ఎలాగో తెలుసా? పూర్ణ శక్తితో పాటలు పాడుతున్నారట. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి లోపము లేకుండా, ఇక దేవుని స్తుతించడానికి మా దగ్గరికి శక్తి లేదు అన్నంతలాగా దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఓ మహా సంబరంగా దేవుని మందసాన్ని పట్టుకొస్తున్నారు. వీళ్ళకి ఏం జరిగిందో మనకు తెలుసు. కీదోను కల్లము అనే ప్రదేశానికి వచ్చేసరికి ఎడ్లు కాలు జారి ఎడ్ల బండి పడిపోతూ అందులో పెట్టిన మందసం పడిపోతుంది అనగా ఆ బండి తోలే ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోబోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, గబుకుని ఇప్పుడు ఈ కెమెరా స్టాండ్ పడిపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? గబుకు పట్టుకుంటారు కదా, పడిపోకుండా. అది తప్పంటారా? అక్కడ ఏం జరిగింది తెలుసా అండి? దేవుని మందసము బండిలో నుంచి పడిపోతే కింద పడిపోద్ది, అనవసరంగా నేలపాలైపోతుంది, దానికి అవమానం జరుగుద్ది అని ఆలోచించాడు. ఏంటో అది పడిపోకుండా చేయటం. ఏం జరిగింది తెలుసా అండి? అక్కడ ఎంత విచిత్రంగా దేవుని మాట రాయబడిందంటే, అక్కడ ఆయన మీద దేవుని కోపము రగులుకున్నట్టు. దేవునికి స్తోత్రం. రగులుకోవడం అంటే తెలుసా అండి? చెప్పండి, రగులుకోవడం అంటే తెలుసా? చెరుకు తోటలో పోయి నిప్పెట్టడం చూసారండి? చెరుకు నరికేసిన తర్వాత ఆ పిప్పికి నిప్పు పెడతారు కదా, పెట్టడం చూసారా? చెరుకు పిప్పంతో మధ్యకు పోగొట్టేసి ఆ చివర ఎక్కడో దానికి నిప్పు అడ్డేస్తారు. అది మెల్లిగా కాలుకుంటూ కుప్ప ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేసరికి ఒక్కసారిగా పెద్ద మంట వచ్చేది. అర్థమవుతుందండి? అదే రగులుకోవడం అంటే. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవుని కోపం ఎలా వచ్చినట్టండి? రగులుకున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని కోపం రగులుకోగానే ఏం జరిగిందో తెలుసా? అతను చెయ్యి చాచి మందసం మీద పెట్టగానే ఉజ్జా చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడి ఉజ్జాను మొత్తగానే అక్కడే చనిపోయాడని దేవుడు లేఖనం చెప్తాను. ఈరోజు నా ప్రశ్న,
వాళ్ళకు మంచిగా దేవుని ఆరాధన చేస్తూ వాళ్ళకు చక్కగా దేవునికి పూర్ణ శక్తితో మళ్ళాగా సగసగం కాదండి. ఎలాగా మళ్ళా సగసగం కాదు, సరే అంత చక్కగా చెప్తున్నాను. మళ్ళా సగసగం కాదు, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆశతో, ఒక మంచి ఉద్దేశంతో దేవుని పని చేస్తూ ఉంటే ఎందుకు అక్కడ అంత భయంకరమైన పని ఏర్పడింది, భయంకరమైన పరిస్థితి ఏర్పడింది, చావు వచ్చింది, బలహీనత వచ్చింది? ఈరోజు నాకు పెద్ద ప్రశ్న అదే. చాలా సంఘాల్లో దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో విపరీతమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, సభలు అవుతూ ఉంటాయి, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. విపరీతమైన మ్యూజిక్. మన చర్చిలో ఉండదని మ్యూజిక్ సిస్టమ్ గమనించలేదు. మన చర్చిలోనే సరైన మ్యూజిక్ సిస్టమ్ ఉందా? ఏ చేయాలి? సంఘంలో విశ్వాసులు ఉన్నా లేకపోయినా మ్యూజిక్ సిస్టమ్ మాత్రం బ్రహ్మాండం ఉండదు. ఏమన్నా మ్యూజిక్ సిస్టమ్స్ ఉంటాయి, ఆర్భటాలు ఉంటాయి, అందులు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి, తప్పనట్లేదు. చాలా మంచిగా దేవుని ఆరాధన చేస్తారు. మీరు గమనించలేదు, మీరు టీవీలో చూస్తూనే ఉంటారు. ప్రత్యేకమైన దైవజనుడు అండ్ 5-6 రోజులు ఓన్లీ ఆరాధన ఉంటాయండి. ఏమంటే ఇంకా వాక్యాలు ఏముండవు, మధ్యలో ఎక్కడో 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం ఉంటుంది. మిగతా టైం అంతా పాటలు, ఆరాధనలు, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, మైమరిచిపోవడం అవే ఉంటాయి. అంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నా కూడా విశ్వాసుల జీవితాల్లో ఎందుకు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి? ఎందుకు పోరాటాలు ఉంటున్నాయి? ఎందుకు దేవుని చేత మొత్తబడిన వారిగా, అపవాదిని చేతికి దొరికిపోయిన వారిగా ఎందుకు ఉంటున్నారు? ఇది వాళ్ళ ప్రశ్న. ప్రియులారా, త్వరగా నేను కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, నిజానికి వాళ్ళు శక్తి మనసులు లేకుండా దేవుని ఆరాధన చేశారు. అలాంటి శక్తికి లోపం లేకుండా ప్రభువును స్తుతించారు. ఒక మంచి పనే చేస్తున్నారు, ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. దేవుని మందసాన్ని అలా వదిలేయకుండా తమ దేశానికి తీసుకొని రావాలనుకున్నారు. కానీ వాళ్ళు చేయాలనుకున్న పని మంచిదే, వాళ్ళు చేస్తున్న ఆరాధనలో లోపం లేదు. కానీ ప్రియులారా, అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? వారు దేవుని ఇష్టానుసారంగా చేయట్లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు భక్తి చేస్తున్నారు, మంచి ఉద్దేశమే కలిగి ఉన్నారు, మంచి పనే చేస్తున్నారు, కానీ దేవుని చిత్తానుసారంగా చేయలేదు. ఇది నా కంక్లూజన్. ఈరోజు భక్తి చేస్తున్న చాలా మంది జీవితాల్లో ఇంకా పోరాటాలు, ఇంకా శ్రమలు, ఇంకా లేవలేని స్థితులు అందరికీ అలానే ఉంటాయా పాస్టర్ అంటే చెప్పను. 100% ఇలా చేసే వాళ్ళ ఈ కారణం వల్లే శ్రమలు. ఒక 10 మందికి మాత్రమే దేవుడు వాళ్ళకు మంచి పాఠం నేర్పించాలనో, దేవుడు వాళ్ళకు మంచి ప్రమోషన్ ఇవ్వాలనో, దేవుడు వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకుని రావడం కోసమో వాళ్ళకి శ్రమలు అనుమతిస్తారు. అది 10%. 90% మంది మాత్రం ఎలా చూసండి, భక్తి చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, దేవుని సన్నిధిలో ఉంటున్నా కూడా వారు దేవుని చిత్తానుసారంగా బ్రతకని కారణం చేత వారు చేస్తున్న భక్తులను తెలుసా అండి, దేవుడి చిత్తానుసారంగా లేదు. భక్తి చేస్తున్నామన్న పేరుతో మనుషులు సంతోష పెట్టడానికి, తమను తాము సంతోష పెట్టుకోవడానికి, తమ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం దేవుని అడ్డం పెట్టుకుని ఆరాధన చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇలాగున చేసే వారి అందరికీ కూడా దేవుని యొక్క ఆయన దక్షిణ హస్తము, ఆయన ప్రసన్నత, ఆయన కాపుదలు ఎవరికి ఉండదండి. ఈ మాటలు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా ఇది 100% నిజం. ఈరోజు చాలా మంది భక్తి చేస్తున్నాం అనుకుంటూనే నామకార్థంగా బ్రతికేస్తున్నారు. ఎలాగండి అంటే అర్థం ఏంటో? నామకార్థం అంటే పేరుకి. ఎలాగండి? చాలా మంది చూడండి, ఎక్కడికైనా కొన్ని ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత సరిగ్గా తింటూ కొంచెం అన్నం పెట్టుకొని ఇలా కోడి గెలిచినట్టు గెలిగేసి ఇలా ఏమైనా ఏదో పేరుకి తిన్నామండి. ఎలాగా తింటున్నామన్న పేరుకి వాళ్ళు తినకపోతే బాధపడతారని ఏదో పేరుకి తింటున్నాం అంతే, తినాలని కాదు. ఈరోజు భక్తి కూడా అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రాలు. పేరుకి భక్తి చేస్తున్నారు. ఆరాధనకి వెళ్ళాలి కాబట్టి ఆరాధనకు రావాలి కాబట్టి ఆరాధనకి శుక్రవారం విజ్ఞాపనలో కొందరైనా ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, పేరుకి భక్తి చేసే వాళ్ళందరి జీవితాల్లోని దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం అసాధ్యం. దేవుని కాపుదలు అనుభవించడం అనేది అసాధ్యం. మరి ఎవరి జీవితంలో దేవుని కార్యాలు చేస్తారో తెలుసా? ఎవరు దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుణ్ణి ఎరిగి, ఆయన మనస్సును ఎరిగి, ఆయనకు నచ్చినట్టు భక్తి చేస్తారో వారి జీవితం దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వద్దన్న కార్యాలు జరుగుతాయి. తన ప్రియులను ఎదురించి చూడగా వారు ఇస్తున్నారు అనే ఆ దివ్య లేఖనం యొక్క నెరవేర్పు బ్రతుకులో జరుగుతుంది.
నా మాట అర్థమవుతున్నాయి పిల్లరా? నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎందుకు కొందరి జీవితాల్లో మాటిమాటికి కొట్టబడుతున్నారు, మాటిమాటికి శ్రమలు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన పరిచర్యలో ఉన్న కొన్ని కుటుంబాలు, అన్నీ చెప్పను, కొన్ని కుటుంబాలు మాటిమాటికి శ్రమ పడుతూ ఉంటారు, మాటిమాటికి కొట్టబడుతూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న పరిచర్యలో ఉన్న వాళ్ళు చాలా మంది మాటిమాటికి ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు. మాటిమాటికేనండి, ఎప్పుడప్పుడు అంటే ఎక్కువ శాతం వాళ్ళు బాధలోనే కష్టాలు కనబడుతూ ఉంటారు. ఉపశమనం కలిగినటువంటి పరిస్థితులు కొంచెం కూడా కనిపించవు. ఏంటి ప్రభువా అని ప్రభుని కథలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఏమని చెప్పాలి, క్లారిఫికేషన్ ఏంటో తెలుసా? ఏదో వీళ్ళు నాకు అంటి ఉంటున్నట్టు ఉన్నారు. ఎలా ఉన్నారు? వీళ్ళు నన్ను ఎరుగుదు అని చెప్తున్నారు, కానీ వారి క్రియల వల్ల నన్ను ఎరగమన్నట్టున్నారు. వీళ్ళు నాకు దగ్గరలోనే ఉన్నాము, వారి పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వారి హృదయాలు నాకు చాలా, అందుచేతనే నేను వారికి సహాయం చేయలేకపోతున్నాను. దేవుని స్తోత్రం. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ఆడికి ఇష్టంగా బ్రతుకుతూ, వాడికి నచ్చినట్టు బ్రతుకుతూ, ప్రభువాను నాకు సహాయం చేయలేదంటే ఆయన ఏం చేయగలుగుతాడు? దేవుడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేయడు, తన నీతికి విరుద్ధంగా ఏ పని చేయడు, తన ధర్మానికి విరుద్ధంగా ఏ పని చేయడు. నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నావా? ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నావా? నీకు ఎవ్వరు నీ కోసం ప్రార్థన చేయకపోయినా ప్రభు నీ కార్యాన్ని పట్ల కార్యాన్ని చేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి అర్థమైందండి. మీకు తెలుసా అక్కడ అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడో, ఆ బుజ్జ ఎందుకు చచ్చిపోయాడో దావీదుకి అర్థమైంది. ఆ తర్వాత అంటాడు, మీరు చూడండి ఒకసారి, ఆ మాట నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. అదే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మనం మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయకుట చేత ఆయన మనలో నాశనం కలగజేసాను. దేవుని స్తోత్రం. దావీదుకు అర్థమైందండి. నేను మందసాన్ని తేవాలనే ఉద్దేశంలో ఉన్నాను తప్ప అది ఎలా తీసుకొని రావాలో, అది దానికి దేవుడు నియమించిన నియమం ఏంటో, ఆయన చిత్తం ఏంటో నేను తెలుసుకోలేదయ్యా. అందుకే నాకు నచ్చినట్టు నేను చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడు మందసాన్ని లేవీలు మాత్రమే మోయాలి. ఎవరు మోయాలి? యాజకులు మోయాలి, దైవజనులు మోయాలి, యాజకులు మంచి చేసే వాళ్ళే మోయాలి. అది భుజముల మీద మోయబడాలి, బండి మీద కాదు. దేవునికి స్తోత్రం. ఎలా మోసుకొని రావాలి? భుజముల మీద మోసుకొని రావాలి. అప్పుడు నువ్వు పౌరశక్తితో పాటలు పడితే దేవుడు కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను తప్పు చేశానయ్యా, అందుకే మన మధ్య నాశనం కలిగింది. ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ఇప్పుడు మీరు అందరూ మన యాజకులను పిలిపించండి, మన లేవీలను పిలిపించండి, వారికి చెప్పండి, వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెప్పండి, ప్రతిష్ఠించుకోమని చెప్పండి. ఇప్పుడు రండి, మనం వెళ్ళి దేవుని మనం సాధించుకొచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది తెలుసా అండి? ఈసారి దావీదు దేవుడు చిత్తానుసారంగా తెచ్చాడు, దేవుడు నచ్చినట్టు తెచ్చాడు, తీసుకొచ్చి మందసాన్ని గుడారంలో పెట్టాడు. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, దావీదు నీ సింహాసనాన్ని శాశ్వత కాలం చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. శాశ్వత కృపను నేను చూపిస్తాను. నీ సింహాసనం మీద నీ కుటుంబంలో ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. ఆ వాక్యపు నెరవేరితే త్వరలో యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశంలో దావీదు సింహాసనం మీద రారాజుగా లోకాన్ని పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా పిల్లారా? దావీదు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆరాధించినప్పుడు. ఈరోజు ఓ చిన్న మాట మీ హృదయంలో పెట్టాలని తలస్తా ఉన్నాను. ఇదిగో మనం ప్రభుని ఎరిగిన వారముగా, ప్రభు యొక్క మనసు తెలుసుకున్న వారముగా, ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారిగా ప్రభుని ఆరాధించాలి. మనకు నచ్చినట్లు, మనుషులకు నచ్చినట్లు, ఎవరిని సంతోషపెట్టడం కోసమో భక్తి చేయొద్దు. నీకు నచ్చిన కోసం భక్తి చేయొద్దు. మరి మీరు ఒకటండి, ఎవరికి నచ్చాలని చేయండి. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ గారు ఏముండాలండి? ఏముండాలి చెప్పండి ఒకసారి. నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనకు సాటిస్ఫాక్షన్ కోసం చేయొద్దండి భక్తి, దేవుని సాటిస్ఫై చేయడం కోసం భక్తి చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇలా చెప్పడం విన్నాను, అయ్యారు మేము రోజుకు 3 గంటలు, ఎన్ని గంటలండి? అందరూ వినండి జాగ్రత్తగా. ఎన్ని గంటలు? రోజు 3 గంటలు మేము
ప్రార్థన చేస్తాం పాస్టర్ గారు, 3 గంటలు తక్కువ ప్రార్థించాలి, అలా లేకపోతే నాకు ప్రార్థన చేసి అనిపించదండి అంటారు. ఎలా అంటారండి? అంటే నువ్వు ప్రార్థన నువ్వు సాటిస్ఫై అవ్వడం కోసం చేస్తున్నావు అన్నమాట. ఎలా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సాటిస్ఫై చేయడం కోసం అండి? మీరు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ మన భక్తి మనల్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం భక్తి చేయొద్దండి. దేవుని మహిమపరచడం కోసం భక్తి చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని సంతోషపెట్టడం కోసం భక్తి చేస్తే నిర్లక్ష్యంగా ఉండవు, నిరాశగా ఉండవు, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యు, అది తప్పించిపోతా ఉంటావు. దేనికోసం అండి? దేవుని కోసం. దేవునికి స్తోత్రం. దేవుని సంతోషపెట్టాలనుకున్నటువంటి కోరాక్ కుమారులు అన్నారు, ఎవరు తెలుసా? అయ్యా, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు మా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది అయ్యా, నీ మందిరాలను చూడవాలని మేము ఎంతో ఆశతో ఉన్నాం. అమ్మ సంతోషపెట్టుకోవడం కోసం కాదయ్యా, నీ సన్నిధిలో నిన్ను సంతోషపెట్టాలండి. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, రేయి మొదటి జాములు లేచి ఈ సన్నిధిలో వేచి కాచి నా మాటలు సిద్ధపరుచుకుని ఎదురు చూస్తానయ్యా. ఎందుకు అంత పొద్దునే? నిన్ను సంతోషపెడదాం. దేవుని స్తోత్రం. సాయంకాలం నా మధ్యాహ్నం నా ఉదయం నీ పాద సన్నిధిలో ధ్యానిస్తూ మొదలుపెడతాను. నా కోసం కాదయ్యా, ఏదో నేను సాటిస్ఫై అవ్వడం కోసం కాదు, నిన్ను సంతోషపెట్టాలని, నీ కటాక్షం నా మీద రావాలని. దేవుని స్తోత్రం. ఎంతమంది ఈరోజు దేవుని సంతోషపెట్టే భక్తి చేస్తారు? ప్రియులారా, నేను త్వరగా దేవుని మాటలు వెళ్ళిపోతున్నాను. దేవుని ఎరిగినట్లు, దేవుని చిత్తానుసారంగా భక్తి చేస్తున్నట్లు ఉండేవారి జీవితాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈరోజు చాలామంది నువ్వు దొంగ అంటే ఎవరు దొంగ ఒప్పుకుంటాడండి. అయ్యా నేను దొంగనండి అయ్యి అంటారండి. అయితే చూసారా, ఇప్పుడు చూసాను కదా నా మీద ఉంటే నేను దొంగనంట. దేవునికి స్తోత్రం. నువ్వు దొంగవైనా కూడా ఒప్పుకున్నా. ఇప్పుడు అలాగే మనం సత్యం భక్తి చేయట్లేదు అంటే ఎవరు ఒప్పుకోలేండి. నేను భక్తి చేయట్లేదా? నేను ప్రార్థన చేసుకోవట్లేదా? నేను వాక్యం చదవట్లేదా? నేను పూర్ణంగా లేదా? ఎవరు చెప్తారు? నీ భక్తి నీకు తెలుసాయా, నా భక్తి నాకు తెలుసు. అలాగే అంటారండి. అలా అంటారు. నా కోసం నువ్వెలా చెప్పగలవు? హౌ కెన్ యూ జడ్జ్ మీ? నన్ను నువ్వెలా జడ్జ్ చేయగలవు? కానీ ఎలా అంటారు? మామూలు ఎవ్వరు జడ్జ్ చేయరండి, దేవుని వాక్యం తప్ప. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు నిజంగానే నేను దేవుని సన్నిధిలో చిత్తానుసారంగానే భక్తి చేస్తున్నాను మాస్టర్ గారు, నేను ఒప్పుకున్నాను మీ మాటలకి మీరంటే, ఇక దేవుని లేఖనం కొన్ని రుజువులు చూపిస్తుంది. ఎవరు దేవుని చిత్తానుసారంగా భక్తి చేసేవాళ్ళో, ఎవరు దేవుని సంతోషపెట్టడానికి భక్తి చేసేవాళ్ళో, ఎవరు దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన నచ్చినట్టు భక్తి చేసేవాళ్ళో వారికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు దేవుని లేఖనంలో రాయబడ్డాయి. నేను వాటిని జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ ఆ లేఖనాన్ని చూడడానికి ప్రయత్నించండి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి కిందకి ఎన్ని మాటలు నేను చదువుతాను, మీరు వినండి చాలు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. 5వ వచనం నుంచి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. భక్తుడైనటువంటి పేతురు గారు తను ఎవరి కోసం మాటలు రాస్తున్నారో ఆ సంఘపు విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, మీలో ఈ లక్షణాలు ఉండాలి, అవి ఎందుకో తెలుసా అని చెప్తూ స్టార్టింగ్లో ఉందండి. 3వ వచనంలో రాయబడింది, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానపూర్వముగా ఆయన దైవ శక్తి జీవనకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుడు కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానము వలన కృపయు సమాధానము విస్తరించును కాక. దేవునికి స్తోత్రం. అంటే దేవుని గురించి మీరు తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు జీవితానికి, ఈ జీవితానికి, రాబోయే ఆ జీవితానికి కూడా మీకు అనేకమైనవి ఇస్తాయి, కావలసిన వాటి అన్నింటినీ అనుగ్రహిస్తుంది. అందుకు దానిని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకు మీరు ఏం కలిగి ఉండాలి అని చెప్పి అక్కడ మాటలు చెప్పారు. 5వ వచనంలో మళ్ళీ వచ్చేద్దాం. తర్వాత నేను ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావిస్తాను. 5వ వచనంలో రాయబడింది, మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. మొట్టమొదటిది, మీరు విశ్వాసం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు రాసుకోండి, తర్వాత అండర్లైన్ చేసుకోండి, దాన్ని మళ్ళా ధ్యానం చేయండి. నేను దేవుడి చిత్తానుసారంగానే ఆయన కోసం ఎరిగే భక్తి చేస్తున్నాను, ఆయన నచ్చినట్లే భక్తి విధానాన్ని వెంబడిస్తున్నాను అని అంటే ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా మనలో ఉండాలి. అలా లేని పక్షంలో మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఈ లక్షణాలన్నీ అన్నాను కదా, అది ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒకటి ఉంటే ఖచ్చితంగా ఇంకోటి ఉండాలి. అలా అయితే నువ్వు పూర్తిగా దేవుణ్ణి ఆయన నచ్చినట్లు ఆరాధన చేస్తున్నట్టు. ఇందులో ఏ ఒకటి మనకు తక్కువైనా ఇంకోటి ఉండదు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందా? ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. ఉంటుందా? ఉండదంటారా? నా మాట అబద్ధం అంటారు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది, అక్కడ సహనం ఉంటుంది, అక్కడ ఓర్పు ఉంటుంది. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే, ఇష్టపడితే ఏమంటే అతను తప్పు చేసినా మనం లైట్ తీసుకుంటాం. కొంచెంసేపు ఇబ్బంది పెట్టినా కూడా ఓన్లీ ఆయన సహిస్తాం. కాస్త మనకు అనుకూలంగా లేకపోయినా ఓర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మనం ఇప్పుడు చెప్పండి, ఆవిడ నాకు చాలా ఇష్టం అండి అని చెప్తూనే ఉంటాం, అని ఆవిడ నాకు చేసిన మోసాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు నీకు ప్రేమ ఉన్నట్టే లేదంటే అంటే ఉందని చెప్తున్నావు, దానికి అనుగుణంగా ఉండాల్సిన లక్షణం నీకు లేదని అర్థం ఏంటి? ఆ మొదటిది లేదని అర్థం. అలానే ఇక్కడ రాయబడిన లక్షణాలన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయ్యాయి. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటిది విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటో విశ్వాసం లేదు. విశ్వాసం అంటే తెలియకుండా విశ్వాసం అయిపోయావా కదండి? అలా అనుకుంటారు కదా. విశ్వాసం అంటే తెలియకుండా మేము విశ్వాసం అయిపోయామా అండి? చెప్పండి. విశ్వాసం అంటే దేవుని నమ్మడం. దేవుని స్తోత్రం. దేవుని నమ్మడం. ఏమని నమ్మడం? దేవుడు నాకు ఎంతో మంచిగా చేస్తాడండి, దేవుడు నాకు అన్ని మేలే చేస్తాడండి, దేవుడు నన్ను వదిలేయండి, దేవుడు నన్ను కాపాడుతాడండి, దేవుడు నన్ను ఎప్పుడు అనాథగా వదలడండి, ఆయన నాకు డబ్బులు ఇస్తాడండి, ఆయుష్ ఇస్తాడండి, ఆరోగ్యాన్ని ఇస్తాడండి, అన్నీ చేస్తాడండి దేవుడు. చాలా ఇలా నమ్మడం తప్పు కాదు, అది మాత్రమే విశ్వాసం కాదు. ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన నా దేవుడు అండి అని నమ్మడమే విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకు మంచి చేసినా చేయకపోయినా, ఆయన నాకు కార్యం చేసినా చేయకపోయినా, ఆయన నాకు మేలు చేసినా చేయకపోయినా, హీఈస్ మై గాడ్. ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రాణఘాతాన్ని ఎప్పుడు నమ్ముతావో అది అసలైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఈ విశ్వాసం లేదండి. ఏమంటారు తెలుసా? దేవుడు చాలా మంచిగా అయ్యారు, దేవుడు నాకు అన్నీ ఇస్తాడు. ఏం చేస్తాడండి? ఆ మాట నిజం, 100% ఇస్తాడు. ఇవ్వకపోయితే ఇవాళ సూర్యుడు రాలేదు కాబట్టి, సూర్యుడు లేడండి, పోయాడు, మాయపోయి. అంటే సూర్యుడు పూర్తిగా అంతరించిపోయి చచ్చిపోయాడు అని అన్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు చెప్పండి? బడ్జెట్గా తీసుకెళ్ళండి, చిరంజీవి కారు బుక్ చేసి సినిమాలతో పట్టుకెళ్ళండి, ఇంకా ఎక్కువ రోజులు అయితే సినిమాలతో పెద్ద వాళ్ళతో ఏదో వాళ్తారు. దేవునికి స్తోత్రం. మనకు కనబడకపోతే మాత్రం సూర్యుడు లేడండి. దేవుడు మేలు చేయలేదు కాబట్టి, దేవుడు చేయాల్సిన ఆశీర్వాదము ఆలస్యమైంది కాబట్టి ఆయన లేడండి. అలాగే అన్నాడు, దేవుడు నాకు ఎలా జరుగుతుందండి? దేవుడికి స్తోత్రం. ఆడు చేసిన పొరపాట్ల వల్ల జరిగింది అనుకోండి, లేదు, దేవుడే నాకు ఎలా అన్నాడు. దేవుడికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుడిని నమ్మాలి. ఏమున్నా లేకపోయినా, ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడిని నమ్ముతో చూడు, అది విశ్వాసం. దేవుని చిత్తం ఎరిగిన వాడికి ఉండాల్సిన విశ్వాసం. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని చెప్తున్నాడు చూడండి, అక్కడ మంచి మాట ప్రస్తావించబడింది. ప్రతి మాట విశ్వాసమందు సద్గుణమును ఏమని రాయబడింది అక్కడ? విశ్వాసమునందు సద్గుణం ఉండాలి. ఏముండాలి? సద్గుణం అంటే
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. అందరూ పడేస్తాం చక్కగా చదవాలి. సుగుణాలు సద్గుణాలు అంటే మంచి లక్షణాలు. దేవుని స్తోత్రం. ఆయన సుగుణాల సంపన్నుడు. దేవుని స్తోత్రం. అంటే సుగుణాలనే ఆస్తిగా కలిగిన వాడు. ₹1 కోటి ఉంటే మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతామో, ₹1 కోటి అంత సుగుణాలు కలిగిన వాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ₹1,00,000 మాట మాట్లాడింది అంటే ఏమంటాను అంటే అర్థం ఏంటి? ఆ మాట అంత వాల్యూ ఉందని నా ఉద్దేశం. దేవుని స్తోత్రం. అంత మంచి మాట మాట్లాడిందని ఏమండి. అలాగే దేవుని యొక్క లక్షణాలు ఆస్తిలా కలిగినవాడు. సుగుణాల సంపన్నుడు, లెక్క పెట్టలేనన్ని సుగుణాలు కలిగినవాడు దేవునికి స్తోత్రం. మరి ఆయన చెప్తానే ఆయన దగ్గర భక్తి చేస్తే నేను కొద్ది లక్షణాలు మంచి లక్షణాలు ఉండవు కదండి. ఉండాలా వద్దా? విశ్వాసం ఉంటే ఆ విశ్వాసంలో నీకు మంచి లక్షణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత రాయబడి చూడండి, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు భాస్కర్ జ్ఞానం లేదండి మాకు. చెప్పండి, జ్ఞానం లేదు. ఎంత జ్ఞానం లేకపోతే ఆస్తులు సంతోషగలుగుతాం, ఎంత జ్ఞానం లేకపోతే కరోనాలో కూడా బంగారం కొనుక్కోగలుగుతాం. ఏం జ్ఞానం లేకపోతే కష్టం కలగాలి చిటికలో డబ్బులు అరేంజ్ చేసుకోగలుగుతాం. ఏం జ్ఞానం లేకపోతే ఎలాంటి కష్టాన్నైనా ఏదో రకంగా ఎవరో అందించుకొని ఏదో రకంగా మెట్టెక్కడానికి. అవునా? మనకి ఈ లోకపరమైన జ్ఞానం చాలానే ఉందండి. నేను చెప్తుంది ఆ జ్ఞానం కోసం కాదు. దేవునికి స్తోత్రం. నీకు విశ్వాసం ఉందా? సద్గుణాలు ఉన్నాయా? అయితే నీకు దేవుని గురించిన జ్ఞానం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, అందులో జ్ఞానం ఉండాలి. అంతేకాదు రాయబడింది, జ్ఞానం నందు ఆశానిగ్రహం అంటే ఏంటో అంటే భాష చాలా మంచిదండి. అది చాలా మంచిదనండి. ఏంటండి అది? ఆశా నిగ్రహము. కోరికలను నిగ్రహించుకోగలిగే శక్తి, అదే ఆశా నిగ్రహం అంటే. కనబడిందల్లా కావాలనుకోవడం కాదు. చెప్పండి, కనబడిందల్లా కావాలనుకోవడం ఏమంటుందండి? ఆశానుగ్రహం. ఏమంటే ఆశానుగ్రహం, ఆశా నిగ్రహం కాదు. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం అంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఏది ఉన్నదో దాంతో సంతృప్తిగా, కనబడినవన్నీ కావాలనుకోకుండా ఉన్నంత కాలం మనిషి హ్యాపీగా. నేను ఒక వ్యక్తి చెప్పడం విన్నానండి. ఒక వ్యక్తి మనిషిలాగా, ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలనుకుంటే తనకున్న దాంతో తను హ్యాపీగా ఉండగలడు. ఎలాగా? ఒక వ్యక్తి మంచిగా మనిషిలాగా బ్రతకాలనుకుంటే తనకున్న దాంతో తను చాలా హ్యాపీగా బ్రతకాడు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి తన ఎదుటివాడిలా బ్రతకాలనుకుంటాడో, ఎప్పుడండి ఎదుటివాడిలాగా, ఆడిలాగా బిల్డింగ్లు, ఆడిలాగా బళ్ళు, ఆడిలాగా బంగారం చైన్లు, ఆడిలాగా ఫ్రిడ్జ్లు, ఆడిలాగా టీవీలు, ఆడిలాగా ఇంకేమో 2-3 ఏమండి అన్నీ చేయాలనుకుంటే ఏమవుతుందండి? ఎప్పుడు ఇతరులాగా బ్రతకాలనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఇబ్బందులు పొందించుకుంటామండి. ఆశను నిగ్రహించుకునే శక్తి దేవుణ్ణి ఎరిగిన వారికి ఉండదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని జనాలందరూ అన్నారు, ఈయన మనకు అన్ని చేస్తున్నాడు, ఏమంటే రోగాలు తొలగిస్తున్నాడు, ఆహారాన్ని పెడుతున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టే రోగం ఈయన దగ్గర బోల్డ్ మహిమలు ఉన్నాయి. వండుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆయన చేతితో ఇచ్చేస్తాడు. ఈయన తీసుకెళ్ళి రాజు చేద్దాం అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నారంటే యేసు ప్రభువుని తీసుకెళ్ళి మనం రాజుగా చేసేసుకున్నాం. మనం వండుకోవాల్సిన అవసరం లేకుండా పోగెడతాడు, రోగాలంటే బాగు చేస్తాడు, అవసరం అంటే ఇచ్చేస్తాడు, అన్ని చేస్తాడు. కాబట్టి మనం రాజు చేస్తాము. దేవుడికి తెలుసండి, వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువుని పట్టుకొని రాజు చేద్దాం అనుకున్నారో
ప్రభు వెంటనే వాళ్ళందరూ వదిలేసి కొండ మీద పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా కొండ ఎక్కేసాడు. అయ్యో బాబోయ్, నాకు ఇవి ఏమవుతు, నేను చెయ్యాల్సిన పని నేను చేయాలి. దేవునికి స్తోత్రం. లేదా మనకి పొగడతా పాటు ఏమండి, ఏ పని ఏదో పని చేయడానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఊళ్ళకి. అలా నడుచుకుంటూ ఊళ్ళకి ఏదో పని చేయడానికి వెళ్తాం. ఏమంటే దారిలో ఎవరో కలుగుతాడు, నువ్వు ఎంత మంచి దాని మీద వెళ్ళే అలానే చెయ్యాలి కూడా మొదలేసి ఆయనతో ముచ్చట మొదలెడతాం. ఆయనకు కావాల్సింది ఇచ్చేస్తాం, డబ్బులు అయితే డబ్బులు ఇచ్చేస్తాం కదండి. మీరు చెప్పండి, నీకు ఆశా నిగ్రహం ఉంటే నీ పని నువ్వు చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారికి విశ్వాసం ఉంటుంది, విశ్వాసంలో సద్గుణం ఉంటుంది, సద్గుణంలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానం కలిగినవా ఆశా నిగ్రహం ఉంటుంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఆశించాలో, ఏది ఆశించకూడదో తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా ఆశా నిగ్రహం నీకు వస్తుంది. ఆశా నిగ్రహం నందు సహనం ఉంటుంది. ఎప్పుడు నువ్వు కోరికలు చంపుకున్నావో ఆటోమేటిక్గా సహిస్తావు. ఏది నాకు అక్కర్లేదు అనుకున్నాను, నేను వీటి మీద గొడవకి ఏదైనా మనకు కావాలనుకుంటే కదండి సహించలేక గొడవ పోతాం. అవునా? వద్దులే, దేవుడు ఇచ్చింది నాకు చాలనుకుంటే పోయి ఆడ అడుచుకునిగా ఆడే అన్నీ మనం వద్దులే. దేవునికి స్తోత్రం. వదిలేస్తాం. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం, సహనము, సహనము నందు ఏమంటే భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, ప్రేమ యందు దయను సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు రాయబడ్డాయి? విశ్వాసం ఉందా, సద్గుణం ఉందా, జ్ఞానం ఉందా, ఆశా నిగ్రహం ఉందా, సహనం ఉందా? సహనంలో ఏమంటే భక్తి ఉందా, సహోదర ప్రేమ ఉందా, దయ ఉందా? ఇవి ఉంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా భక్తి చేస్తున్నావు. దానివే అలాగా దేవుని చిత్తానుసారంగా. మీకు తెలుసా, ఇందులో ఏమొక్కటి లేకపోయినా మిగతా ఏమొక్కటి లేదు. మన పోతున్నాయా? అందరూ ఒకటి కనిపిస్తుంది బాగా భక్తి. ఎట్టండి భక్తే జనాలు వేషంగా ధరించుకొని తెరగెడుతూ ఉంటారు. బట్టలలో భక్తి కనిపిస్తూ ఉంటుంది, అలా ఆకారంలో భక్తి కనిపిస్తూ ఉంటుంది, ఆహార్యంలో భక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆహార్యం అంటే భోగాలంటే, ఆహార్యం అంటే వేషధారణ, అందులో భక్తి కనిపిస్తూ ఉంటుంది. ఏమంటే భక్తి ఒక్కడే అనిపిస్తుందండి, మిగతా ఏముండదు. విశ్వాసం ఉండదు, సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, సహనం ఉండదు, ఆశానిగ్రహం ఉండదు, సహోదర ప్రేమ ఉండదు, ఒకరినొకరిని ప్రేమించుకునే లక్షణాలు ఉండవు. మనం దేవుని చిత్తానుసారంగా భక్తి చేస్తున్నాం. దేవుడు నాకు ఎందుకు తగ్గించినట్టే దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఆయన చెయ్యలేనిదే అన్యాయం. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. అది జరగదు. ఆయన అన్యాయం చేసేవాడు కాదండి. గుర్తుపెట్టుకోండి. ఈ ఉదయం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి కదా, చాలా పోరాటాలు ఉన్నాయి కదా, చాలా ఇబ్బందులు కూడా వెళ్తున్నావు కదా, దెబ్బ మీద దెబ్బ తగ్గుతుంది కదా, నిందలు అనుభవిస్తున్నావు కదా, పోరాటాల మధ్య ఉన్నావు కదా. నీకు మార్గాన్ని చెప్తున్నాను. నువ్వు దేవుని చిత్తానుసారమైన భక్తిని వెంబడించు. దేవుడికి ఏది నచ్చుతుందో ఆ భక్తి చేయడానికి ప్రయత్నించే. నేను భక్తి చేస్తున్నానని సాటిస్ఫై అయిపోవు. ఇది నీకు దేవుని సంతోషపరుస్తుందా అని ఆలోచించే. ఎప్పుడు నువ్వు దేవుని సంతోష పెట్టగలిగే భక్తి చేయగలుగుతావో, ఆయన చిత్తాన్ని ఎరిగి భక్తి చేయగలుగుతావో, దేవుని మనస్సును ఎరిగి భక్తి చేయగలుగుతావో, నువ్వు అడగొద్దండి. అసలు నువ్వేం అడగకుండా దేవునికి ఇస్తాడు. దేవునికి ఇస్తావు. ఏలియా వెళ్ళి ఏమన్నా చెట్టు కింద పడుకొని ఎంత మట్టుకు చాలేగా అని చంపే తీసేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఏంటంటే చంపే తీసేసుకో అంటే మంచి తందూరి రోటి, ఓ మినరల్ వాటర్ బుడ్డి తీసుకొచ్చి పక్కన దేవునికి స్తోత్రం. ఏమంటే పాపం నడిచి ఒక దినం అంత ప్రయాణం పోయే లోపలికి అడుగులోకి నడిచి ఆకలేటం లేదు. ఏమంటే ఒక పక్కన ఎజుబేల్ చంపేస్తుందని భయం, ఒకవైపు ఆకలే. నీకు చాలు ప్రభు, నేను చేసిన సేవ చాలు, నన్ను చంపేసి తీసుకోమన్నాడు. ప్రభు ఉన్న ఆకలి, నీకు ఆకలేస్తుందన్నా తెలుసు అబ్బాయి, నువ్వు అడగకపోయినా తిను అని చెప్పి తండ్రి రొట్టె అండి మంచి కాల్చబడిన రొట్టె నెల గుడ్డి పెడితే శుభ్రంగా తీసి మలుకుంటున్నాడు. చంపే అని ఏం చేయాలండి? నాకు ఎందుకు రూపాయలు పోవా, నీ చంపేలో చెప్పాలి కదా, నీ చంపే నాకు ఇవ్వబోతారా అని ఏం చేయాలండి? అసలు ఏలే కావాల్సింది ఏదో తెలుసా? అక్కడ ఉన్న ఆహారం కావాలి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మన బాధల్లో ఏం చేస్తాం తెలుసా అండి? నాకు తీసేసుకో ప్రభు, తీసేసుకో, వద్దు నాకు నీ జీవితం వద్దు అనుకుంటాం. అసలు మనకు కావాల్సింది తీసుకోవడం కాదు, ఆ బాధ పోవడం. దేవుని స్తోత్రం. ఏం పోవడం అండి? కొన్నిసార్లు ఆకలి ఎక్కువైపోతున్నప్పుడు కొంతమందికి నల్లటోళ్ళకి ఆకలి ఎక్కువైపోయింది అనుకోండి, బుర్ర పని చేయదు, కోపం చెప్తా ఉంటుంది, ఖర్చు లేకుండా. ఏం చెప్తుందండి?
కోపంలో రకరకాల మాటలు చెప్తా ఉంటాయి. ఏమంటే చిరాకు చెప్తా ఉంటుంది, ఏదో అనే కోపం, పిల్లల మీద కోపం, తల్లిదండ్రుల మీద కోపం, భార్య మీద కోపం. అవునా? అసలు కావాల్సింది ఎప్పుడు ఆవిడ మీద కోపం తీర్చుకోవడం నాకు కావాల్సింది కాదు. ఆకలి ముందు తినడానికి కొంచెం పరిస్థితే కూలేకోవడం. దేవుడికి స్తోత్రం. ఏదే కావాల్సి కూడా ఎదుగునా ఇంత మట్టుకు చాలు ప్రభు అంటామంటే దేవుడు నిలబడి పెట్టాడు. అసలు నువ్వు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీకు ఏం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అడగకపోయినా ఇస్తాడు, అవసరమైంది ఇస్తాడు. ఏం చేస్తాడండి? కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా కష్టాల నుంచి బయటపడడానికి, చాలా బాధలు ఉన్నాయని వింటున్నాం, ప్రభుతో చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు చెప్పుకుంటే సావదండి, మనం ఆయన నచ్చినట్టు బ్రతాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, హాగర్ని దేవుడు ఆ క్లిష్ట పరిస్థితుల్లో పలకరించడానికి కారణం ఏంటో తెలుసా అండి? హాగర్ ఎంత మంచిది తెలుసా? తన యజమానురాలు తీసుకెళ్ళి, నువ్వు మా ఆయన భారీగా ఉందండి, ఏం దాచుకుంటున్నాను, వీళ్ళు ఒప్పుకుంది, భారీగా ఉంది. గర్భంతో ఉన్న స్త్రీని ఇంట్లో ఉండకుండా తల్లేస్తూ ఉంటే భార్య మీద, లేక భర్త మీద, భర్తగా ఉన్న అబ్రహాం మీద తిరగబడి, నేను నీ భార్యనే కదా, నాకెందుకు ఈ కష్టం, నాకు న్యాయం చేసి అడగలేదండి, తల్లేస్తే వెళ్ళిపోయింది. రెండోది, అక్కడ ప్రభు ప్రత్యక్షమై, హాగరు నువ్వు ఎక్కడ పోతున్నావు, తిరిగి వెళ్ళి నువ్వు చాలా చేతికి అనుకుంటుంటే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హాగరులో దేవుడికి నచ్చిన మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు హాగరు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకే హాగరు అంది, నన్ను చూచువాడా, నేను చూచాను కాబట్టి ఈ ప్లేస్కి బెహర్ లహరు అని తెలిసింది. నన్ను చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని చూస్తాడండి? ఎవరు పడతారు కన్ను దృష్టి ఉంచుతాడంటే ఎవరు తన చిత్తానుసారంగా బ్రతుకుతారో. కాబట్టి విభదీయ మాట మనసులో పెట్టుకోండి. దేవుడి చిత్తానుసారమైన భక్తి చేద్దాం. పూర్ణ శక్తితో భక్తి చేద్దాం అవుతండి. నువ్వు దేవుడి ఇష్టానుసారంగా భక్తి చేయి, కొంచెం చేయి, చిన్నగా చేయి, మూలినా సరే నువ్వు దేవుడి ఇష్టంగా బ్రతుకుతున్నావు కదా, దాన్ని దేవుడు చాలా గొప్పగా తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ఇశ్రాయేలు నా ప్రజలు మూలుకులని నేను ఏమనండి, వాళ్ళ మూలుకులు విన్నానయ్యా మోసే, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుడు సెలవులు పంపించాడు. వాళ్ళు మూలిగిన ప్రతిసారి, దేవునికి ఇష్టంగా మారిన ప్రతిసారి, పాపాన్ని వదిలేసిన ప్రతిసారి దేవుడు వాళ్ళు రక్షించాడు. దేవునికి స్తోత్రం. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడికి ఇష్టంగా బతుకుదాం, ఆయనకు నచ్చిన భక్తి చేద్దాం. మనకు నచ్చినట్లు, మనుషులకు నచ్చినట్లు, ఏదో పాస్టర్ గారికి నచ్చినట్లు కాదండి. దేవుడి లేఖనానుసారంగా దేవుడు నచ్చిన భక్తి చేద్దాం. అప్పుడు ప్రభుకి నువ్వు అడగకపోయినా ప్రభు నీకు కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ స్థితి ప్రభు మాకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. తనలో వచ్చాడు చిన్న మాట ప్రార్థన, అందరూ చిన్న మాట ప్రార్థన చేద్దాం. మాకు అత్యంత ప్రాణప్రియుడు అయిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయం మరొకసారి మాతో చక్కగా మాట్లాడారు. మీ ఇష్టానుసారమైన భక్తి, ఇదిగో మనుషుల చిత్తానుసారంగా మనుషులను సంతోషపెట్టే విధంగా నీ పని చేయాలనుకున్న దావీదు జీవితంలో నాశనం చూస్తే, నీ చిత్తానికి మరలా అదే పని చేస్తే దావీదును దీవించావు కదయ్యా. ఈరోజు మాతో మాట్లాడుతున్నాం. నీ చిత్తానుసారమైన భక్తి చేయడం మాకు నేర్పించండి. అందుకు తగ్గ లక్షణాలు సంపాదించండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, అయ్యా సహనము, ఆశానికము, సహోదర ప్రేమ, దయ, ప్రభావిని అమర్చుకొని బ్రతకడం మాకు నేర్పించండి. నీకు ఇష్టానుసారంగా భక్తి చేయడానికి సహాయం చేయండి. అలాంటి స్థితి చేయడం అందరికీ అనుగ్రహించమని మాట్లాడే ప్రతి మాటకు వందనాలు తెలియజేస్తుంది. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.